ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో తిరుమలలో స్వామివారి యొక్క దర్శన వివరాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న మీరందరూ మా ఛానల్లోని వీడియోలు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ రోజు మనం ఈ వీడియోలో తిరుమలలో స్వామివారి దర్శన వివరాలు, ఇంకా టీటీడీ వారి లేటెస్ట్ దర్శన టికెట్స్ అప్డేట్స్, అలాగే ప్రతిరోజు ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎప్పుడు అయిపోతున్నాయి, అలాగే టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్, ఇలాంటి విషయాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న మీరు మన ఛానల్లోని అన్ని వీడియోలను లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా తిరుమల తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. ఈ రోజు టీటీడీ వారు 2 జనవరి 2026 దర్శన టికెట్ షెడ్యూల్స్. ఈ రోజు అక్టోబర్ 24 ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల వికలాంగులకు కోట విడుదల. రేపు అక్టోబర్ 25 ఉదయం 10 గంటలకు రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ ఆన్లైన్ కోటా రిలీజ్. అక్టోబర్ 25న ఉదయం 11:30 డొనేషన్ దర్శనం మరియు రూమ్స్ కోటా విడుదల. అక్టోబర్ 25 మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలోని టీటీడీ రూమ్స్ కోటా విడుదల చేయనున్నారు. తిరుమలలో అక్టోబర్ 25వ తేదీన నాగుల చవితి పర్వదినం సందర్భంగా పెద్ద శేష వాహనంపై రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి దర్శనం ఇవ్వనున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇప్పుడు టోకెన్స్ వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు శుక్రవారం అక్టోబర్ 24వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శన టోకెన్స్ అక్టోబర్ 23వ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇచ్చారు. ఎస్ఎస్డి టోకెన్స్ దాదాపు 10,000 టోకెన్స్ ఇచ్చారు. ప్రతిరోజు కూడా టోకెన్స్ కోట పూర్తయ్యేంత వరకు ఇస్తారు. ఈ టోకెన్స్ ఎప్పుడైపోతాయి అనేది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది. నిన్నటి రోజు సాయంత్రం 5 గంటల లోపు ఎస్ఎస్డి టోకెన్స్ కంప్లీట్ అయ్యాయి. అలాగే శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో మాత్రమే టోకెన్స్ ఇచ్చారు. ఈ శ్రీవారి నడకదారి భక్తులకు కూడా నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. నిన్నటి సాయంత్రం 5 గంటల లోపు శ్రీవారి మెట్టు దర్శన టోకెన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం మధ్యాహ్నం 1 లేదా 4 గంటల లోపు ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వచ్చు. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకుని ఉండండి. ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలంటే తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్ స్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు దర్శన వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున గురువారం రోజున శ్రీవారిని 60,896 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 237 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,33,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు శుక్రవారం రోజు తిరుపతిలో భక్తుల రద్దీ ఎప్పుడు కంటే ఎక్కువగా ఉంది. ఈ రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ లో ఎలాంటి దర్శన టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నారాయణగిరి షిఫ్ట్స్ అన్ని ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్ లో కూడా భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శన టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని కంపార్ట్మెంట్ లో వేచి ఉన్న భక్తులకు దాదాపు 12 నుంచి 15 గంటలలో దర్శనం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శన టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి దాదాపు 15 నుంచి 18 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాల్లో కూడా మార్పులు ఉంటాయి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు రూ. 300 స్పెషల్ ఎంట్రీ మరియు రూ. 500 వర్చువల్ సేవ దర్శన టికెట్స్ ఉన్న వారికి 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశం ఉంది. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి సమయాల్లో మార్పులు ఉంటాయి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనం అంటే ఎలాంటి టికెట్స్ అండ్ టోకెన్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్లాలంటే కృష్ణ తేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీసీ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాలి. రూ. 300 మరియు రూ. 500
దర్శన టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక మీరు టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్‌గా తెలుసుకోవాలనుకుంటే మా ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరిన్ని తిరుమల శ్రీవారి దర్శన అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టీటీడీ గురించి మీకు ఏదైనా సమాచారం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీ కామెంట్‌లకి సమాధానంగా నెక్స్ట్ వీడియోలో మేము అన్ని వివరంగా చెప్తాము. ఓం నమో వెంకటేశాయ.